గ్రంథాల్లో చదివినంత మాత్రాన నేనేది వ్రాయను. నా అంతటి నేను స్వయముగా ఉపాధ్యాయుల సరసన పరిశోధన చేసి ఫలితాలు రాబట్టి నాడే వాటి గురించి నేను వ్రాస్తాను. నిజమైన ఉపాధ్యాయుడు వారు చెప్పే పాఠాలు ప్రయోగపూర్వకంగా చేసి చూపుతారు. ఉపాధ్యాయుల నుండి నేర్చుకొనడం అంటే వారు చేసిన ప్రయోగాలు మరలా వీరు చేయగలిగిన నాడే వారు నిజమైన విద్యార్థులు. ఇది 9వ శతాబ్దంలో దండుకనాథ్ తన రసేంద్ర చింతామణిలో చెప్పిన మాట. ఇది ప్రసిద్ధ శాస్త్రవేత్త పిసి రే గారు నిత్యము విద్యార్థులకు చెప్పేవారట. ఈ సూత్రం తప్పకుండా పాటించినటువంటి వారు పిసి రే, జేసి బోస్. వారు తమ విద్యార్థులకు అనునిత్యం చెప్పేవారు. ఇలాంటి పిసి రే గారికి సరి అయిన శిష్యుడు మన మేఘనాథ్ సాహా. ఇతని గురించి మనం కొంత తెలుసుకోవాలి. మేఘనాథ్ సాహా ఒక శాస్త్రవేత్త, ఒక విజ్ఞాన శాస్త్రవేత్త, ఒక దేశభక్తుడు. 1920-35 సంవత్సరాల్లో 4 ప్రధానమైనటువంటి పరిశోధనలు అయనైజేషన్ థియరీ ఆఫ్ సాహా, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, ముందు బోస్ స్టాటిస్టిక్గానే అన్నారు, తర్వాత ఐన్స్టీన్తో కలిపి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్ అంటారు, రామన్ ఎఫెక్ట్, చంద్రశేఖర్ లిమిట్. ఇవి భారతదేశానికి ఆ రోజుల్లో పేరు ప్రతిష్ట తెచ్చినటువంటి ఫలితాలు. మేఘనాథ్ సాహా గురించి కొంత నేర్చుకుందాం. మేఘనాథ్ సాహా జన్మదినం అక్టోబర్ 6. ఆయన 1893 సంవత్సరంలో పుట్టారు. సాహా కుటుంబీకులు పేదవారు అనే చెప్పుకోవాలి. వాళ్ళది చిన్న కిరాణా వ్యాపారం. తండ్రి జగన్నాథ్ సాహా, తల్లి భువనేశ్వరిదేవి. వారి బిడ్డల్లో సాహా 5వవాడు. వారి గ్రామం సియోరా తలి నేటి బంగ్లాదేశ్లో ఉంది. ఢాకాకి సుమారు 30 మైళ్ళ దూరం. ఈ గ్రామం వర్షాకాలంలో ఒక వీధిలోంచి పక్క వీధిలోకి వెళ్ళాలి అంటే బోటు వాడాల్సిందేనట. నడవటం రావటానికి ముందే పిల్లలకి ఈత వచ్చేదని ఆ రోజుల్లో అంటూ ఉండేవారు. అంతలా వర్షాలు పడుతూ ఉండేవి. ఇప్పటికీ బంగ్లాదేశ్లో అలాగే ఉంటుంది పరిస్థితి. అలాంటి ఒక రోజున ముమ్మూరంగా వాన, గాలి. అక్టోబర్ 6 రాత్రి గాలికి వీరి ఇంటి కప్పు ఎగిరి పడుతూ ఉంటే ఈయన ఈ లోకంలోకి వచ్చారు. వీరి నాయనమ్మ మేఘ అన్నారట ఇతనికి. అప్పటికి వీరి అన్నలు జైనాథ్, విజయనాథ్. అంచేత వీరి పేరులో నాథ్ చేర్చాలి. అంచేత మేఘునాథ్ అని అన్నారు. ఎందుకు కారణం తెలియదు, వాడుకలో మేఘనాథ్ అయిపోయింది. మేఘనాథుడు అంటే రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్ దేవశత్రువు. అయితే మన మేఘనాథ్ ప్రజల వెనుకబడితనానికి, నిరక్షరాస్యులపై అలుపయోగిని పోరాటం చేసినట్టు యోధుడు. సియోరా తల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండేది. అక్కడితో వారు సంతృప్తి చెందిపోయి వారి వృత్తులు వారు చేసుకునేవారు. సాహా అన్నలు చదువులన్నీ అక్కడికే పరిమితం. పెద్దన్న జూట్ మిల్లో పని, రెండవ అన్న తండ్రికి సహాయం. మేఘనాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అవగానే అక్కడ ఉపాధ్యాయులు అతని తెలివితేటలను చూసి ఆయన విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. తండ్రి వెనుకాడిన అన్న జయనాథ్ అతన్ని చదివించాలని దగ్గరలో ఉన్న సిమోలియా గ్రామంలో ఉన్న మిడిల్ స్కూల్లో చేర్పించాలని అనుకున్నాడు. సిమోలియాలో ఉన్న అనంతకుమార్ దాస్ అనే వ్యక్తి కుర్రవానికి భోజనం, బస ఇస్తానని ముందుకొచ్చారు. కానీ ఒక షరతు పెట్టారు. మేఘనాథ్ తన ఇంటి పనుల్లో తనకు సాయం చేయాలని షరతు పెట్టారు. దానికి అంగీకరించి మేఘనాథ్ మిడిల్ స్కూల్లో చేరడం జరిగింది. దాసుగారికి మేఘనాథ్ ప్రవర్తన నచ్చింది. ఉత్తరోత్తర మేఘనాథ్ పేరు ప్రతిష్ట సంపాదించాక దాసుగారి గురించి నిత్యము గుర్తుంచుకుంటూ ఉండేవారు. సిమోలియా పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రసన్న కుమార్ చక్రవర్తి అని. తన వల్ల తనకు గణితం
లో గట్టి పునాది పడింది అని సాహా చెప్పేవారు. ఢాకా జిల్లా అంతటికీ సాహా మొదటి స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. స్కాలర్షిప్ వచ్చింది. కానీ ఆ స్కాలర్షిప్ డబ్బు చాలదు కాలేజీ హై స్కూల్లో చదవటానికి. అయినా స్కాలర్షిప్ మొత్తం చాలనందున అన్నయ్య పంపిన కొంచెం మొత్తంతో ఢాకాలో కాలేజీకి అనుబంధమైన హై స్కూల్లో ఆయన చేరారు. ఆ మొత్తంతో జీవితం గడవడం కష్టమవుతుంటున్నా కాలికి చెప్పులు కొనుక్కోలేదు. చెప్పులు కొనడం ప్రశ్నే లేదు. అది బెంగాల్ విభజిస్తున్న సమయం. విద్యార్థులు విభజనను వ్యతిరేకిస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. గవర్నర్ ఆ పాఠశాలకు వచ్చారు. చెప్పులు వేసుకోకుండా నిరసన చేయటం తనని కించపరచాలనే చేశాడని గవర్నర్ భావించి ఫలితంగా సాహాను ఆ పాఠశాల నుంచి బహిష్కరించారు. స్కాలర్షిప్ పోయింది. అయితే అక్కడే ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో కిషోర్లాల్ జూబ్లీ హై స్కూల్ మేనేజ్మెంట్ వారు ఉచితంగా స్టైఫండ్ ఇస్తూ చేర్చుకున్నారు. ఈ విధంగా పాఠశాల విద్య ఇక్కడ ప్రధానంగా ప్రబోధ చంద్రగుప్త అనే ఉపాధ్యాయుని వల్ల ఖగోళ శాస్త్రం, గణితాల్లో కూడా అతనికి అభిరుచి వచ్చింది. దీనికి తోడుగా ఆయన స్వయం కృషి. 1911లో ఢక్కాలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చాలా ప్రముఖులైన ఉపాధ్యాయుల వల్ల మేఘనాథ్ రాణించారు. ఇంటర్మీడియట్లో 4వ సబ్జెక్టుగా జర్మన్ తీసుకోవడం వల్ల దానిలో మార్కులు తక్కువగా వచ్చి ఇంటర్మీడియట్లో మొదటివాడు కాలేకపోయాడు. కానీ ఈ జర్మన్ భాష ఉత్తరోత్తర ఐన్స్టీన్ జర్మనీ భాషలో ప్రచురించినటువంటి సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడానికి ఉపయోగపడింది. ఈ అనువాదం చేసిన వారిలో సాహా, సత్యేంద్రనాథ్ బోసు, మహల్నోబిస్ ఈ ముగ్గురు కారణం. రెసిడెన్సీ కాలేజీలో బీఎస్సీ చేశారు, తర్వాత ఎంఎస్సీ చేశారు. ఇక్కడ ఆయన గురువులు జగదీష్ చంద్ర బోసు, పిసి రే. మేఘనాథ్ వారిలో పిసి రేని చాలా ఎక్కువగా మెచ్చుకునేవారు. పిసి రే అసాధారణ వ్యక్తిత్వం, దేశాభిమానం అతన్ని ఆకర్షించాయి. 1913లో దామోదర్ నది వరదల బాధితుల సహాయం కోసం పిసి రే కొంతమంది విద్యార్థులను తీసుకువెళ్ళి వారిలో సాహా ఒకరు. ఆనాడే దామోదర్ నది వల్ల జరిగే ప్రమాదం చూసి తరువాతి కాలంలో దీన్ని నివారించడానికి దామోదర్ వ్యాలీ రివర్ ప్రాజెక్టు రూపకల్పనలో సాహా ఒక వ్యక్తి అయ్యారు, ఒక ప్రముఖ పాత్ర వహించారు. ఈ కాలేజీలో ఉన్నప్పుడు ఈడెన్ హిందూ హాస్టల్లో ఇతను ఒక బోర్డరు. ఒకనాటి సరస్వతీ పూజకు ఈయనకి కులం కారణంగా వేదిక మీదకి రానివ్వలేదు. హాస్టల్లో గిన్నెలు పరిశుభ్రం చేయటమే ఇతని పని. ఈయన హాస్టల్ కిచెన్లో రావటానికి వీల్లేదు. దీనితో హాస్టల్ నుంచి ఆయన బయటకు వచ్చి ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ చదువు కొనసాగించారు. ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద ఉత్తర భాగంలో ఉన్న కలకత్తా నుండి దక్షిణ భాగం వరకు వెళ్ళి వచ్చేవారు. అయినా పట్టుదల అటువంటిది. ఈ సందర్భంలోనే కొంతకాలం రాజకీయాలలో కూడా కాలం గడిపారు. ఎంఎస్సి మొదటి తరగతిలో ఉత్తీర్ణులై కలకత్తా యూనివర్సిటీలో ఇతను ఎస్ఎన్ బోస్లో నాటి ఆశుతోష్ ముఖర్జీ లెక్చరర్లుగా నియమించారు. అక్కడి వారు ఉత్తమ టీచర్లుగా నిరూపించుకున్నారు. 1918లో రాధారాణి గారితో ఈయన వివాహం జరిగింది. వారు స్థితిమంతులు. రాధారాణి గారి నాయనమ్మ ఈ పేదవానితోన వివాహం అన్నారట. కానీ రాధారాణి తండ్రి మాత్రం మేఘనాథ్ సమాజానికి ఆణిముత్యం, తన కుమార్తెకు తగిన వరుడు అని భావించి పెళ్లి చేశారు. తను చదువుకున్న రోజుల్లో వివాహ సందర్భంలో వివక్షత, అంతరాలు లేని వ్యవస్థే కావాలని ఆ దిశలో ప్రయాణం చేశారు. తను అలహాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు సతీమణి నాయనమ్మ గారిని తీసుకువెళ్ళి తన సొంత కారులో చుట్టూ ఉన్న క్షేత్రాలకు చూపి, మీ మనవరాలకి జీవితం బాగుందా అని చిత్రోక్తి విసిరితే, మా మనవరాల వల్ల మీకు ఈ స్థానం వచ్చింది అని అన్నారట. ఆయన ఎప్పుడు మిత్రులతో ఈ మాట అంటూ ఉండేవారట. ఆయన డిఎస్సి తర్వాత చాలా చోట్ల పనిచేశారు. ఆయన ఆస్ట్రోఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, క్యాలెండర్ సవరణ ఇలాగా అనేక రంగాల్లో ప్రతిభ చూపి
రాజకీయాల్లో కలకత్తా నుండి ఇండిపెండెంట్ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్లానింగ్ కమిషన్ సభ్యులయ్యారు. న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రారంభ దశలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్థాపించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ప్రధానంగా ఆర్గనైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అటామిక్ ఎనర్జీ, రివర్ వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ప్లానింగ్, నేషనల్ ఎకానమీ ఇలాంటి వాటిలో విలువలేని కృషి చేశారు. ఈయనకి విద్యార్థుల పట్ల చాలా అభిమానం. వీరి శిష్యుల్లో ఒకరు మన కొతారి కమిషన్ రిపోర్ట్ తయారు చేసినటువంటి డిఎస్ కొతారి గారు. కొతారి గారు డిఆర్డిఓ వ్యవస్థాపక డైరెక్టర్. వీరి ఆలోచనల ఫలితంగా ఎంఎస్సిలో న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంఎస్సిలో అయనోస్ఫియర్ ఇలాంటి కోర్సులన్నీ చాలా వచ్చాయి. ఇలాంటి వ్యక్తుల గురించి మన యువత చాలా తెలుసుకోవాలి. ఆ దిశలో మనం నడవాలి. ఇక్కడే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఒక మాట. ఆయన కటక్లో 1962లో 49వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చే అధ్యక్షత వహించారు. అప్పుడు ఆయన ఒక వినోబా భావే గురించి ఒక ప్రస్తావన చేస్తారు. Bhave has been saying that politics and religions are out of date and they should be replaced by science and spirituality. ఇది ఈనాడు మనం చేయవలసినటువంటి పని. మన యువత గుర్తుంచుకుని ఈ దిశలో ప్రయాణించాలి.